హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోజు పెట్టే ఫుడ్డే పెడుతూ ఉంటే పిల్లలకు రొటీన్ అయిపోతుంది. బోర్ కొడుతుంది. అలా అని బయట దొరికే స్నాక్స్ కొనిపెడితే హెల్త్ పాడవుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, ఇంట్లోనే హెల్తీగా, టేస్టీగా, ఈజీగా 10 నిమిషాల్లోనే తయారు చేసే ఈ రెసిపీని మీ పిల్లలకు చేసి పెట్టండి. చక్కగా తినేస్తారు. ఇందులో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అరకప్పు రాగి పిండిని తీసుకోవాలి. ఇందులోకి పావు కప్పు తురిమిన బీట్రూట్‌ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు క్యారెట్ తురుము యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగును యాడ్ చేయాలి. అలాగే కొద్దిగా పసుపు, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. సంవత్సరం లోపు పిల్లలకు అయితే సాల్ట్ వేయకండి. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. వాటర్ కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్‌ని యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు అలా ఉండనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా నాని ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడెక్కాక ఇందులో నెయ్యిని యాడ్ చేయాలి. నెయ్యి కరిగి వేడెక్కాక నెయ్యిని పాన్ అంతా కూడా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు పిండిని ఒక గరిటెతో చిల్లాలా వేసుకోవాలి. ఒకవైపు కాలాక రెండో వైపు కూడా తిప్పి కాల్చాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసి బేబీకి పెట్టాలి. మీ బేబీకి 9-10 మంత్స్ ఏజ్ అయితే నిలువుగా కట్ చేసి పీసెస్‌ని బేబీ చేతికిస్తే వాళ్ళే తినేస్తారు. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కింద కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.